ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆర్ఎంజెడ్ అనేటువంటి సంస్థతో ఆ సంస్థ ప్రతినిధులతో ఆయన భేటీ అవ్వడం జరిగింది. ఆ భేటీ అనంతరం నారా లోకేష్ గారి చొరవతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఎంజెడ్ అనేటువంటి సంస్థ అక్షరాల 1,00,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఆర్ఎంజెడ్ అనేటువంటి సంస్థ విశాఖ కేంద్రంగా ఇప్పుడు 1,00,00,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లుగా, దాని ద్వారా ప్రత్యక్షంగా 1,00,000 మందికి, పరోక్షంగా మరో 1,00,000 మందికి కూడా ఉపాధి అవకాశాలు దక్కబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈ దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఇప్పటి వరకు ఏ కంపెనీల ప్రతినిధులతో నారా లోకేష్ గారు భేటీ అయ్యారు, ఇప్పుడు రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రాబోతున్నాయనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. దాంతోపాటుగా ఈ ఆర్ఎంజెడ్ అనేటువంటి సంస్థ ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టబోతుంది అనేది కూడా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. విశాఖ కాపులుప్పాడులో 10 మిలియన్ చదరపు అడుగుల్లో జీసీసీ పార్క్, సీమలో పారిశ్రామిక లాజిస్టిక్ పార్క్, దావోస్లో మంత్రి లోకేష్ సమక్షంలో ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మెండా ప్రకటన. రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడులతో 1,00,000 ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆర్ఎంజెడ్ సంస్థ అయితే ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని కాపులుప్పాడు ఫేజ్ 1లో ఐటీ పార్క్ లో సుమారు 50 ఎకరాల్లో 1 కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో జీసీసీ పార్క్ అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. దావోస్ లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఆర్ఎంజెడ్ చైర్మన్ అయినటువంటి మనోజ్ మెండా, అతనితో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు జరిపినటువంటి చర్చలు ఫలించాయి. రాబోయేటువంటి 5 ఏళ్లలో సుమారు 91,000 కోట్లు అంటే $10 బిలియన్ పెట్టుబడి పెట్టబోతున్నట్లుగా మనోజ్ మెండా అయితే ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో పారిశ్రామిక లాజిస్టిక్ అభివృద్ధితో పాటుగా నెక్స్ట్ జెన్ మిక్స్డ్ యూజ్ డిజిటల్ వస్తువుల కేంద్రంగా విశాఖ మారబోతుందన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. విశాఖపట్నం ప్రాంతంలో దశల వారీగా 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ను, ఆ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేసేందుకు ఆర్ఎంజెడ్ అయితే ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఆధునిక డిజిటల్ ఏఐ వర్క్లోడ్కు మద్దతు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టుకు సుమారు 500 నుంచి 700 ఎకరాల భూమి అయితే అవసరం అవుతోంది. రాయలసీమలోని శ్రీ సత్యసాయి జిల్లా టేకులోడు వద్ద సుమారు 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుకు ఆర్ఎంజెడ్ సంస్థ అయితే ప్రతిపాదించింది. సింగిల్ విండో విధానం ద్వారా వేగంగా అనుమతులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఏపీ ప్రభుత్వం నిబద్ధతే పెట్టుబడిదారుల విశ్వాసానికి బలం చేకూరుస్తున్నాయంటూ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నం కేంద్రంగా, అలాగే సత్యసాయి కేంద్రంగా ఇప్పుడు ఆర్ఎంజెడ్ అనేటువంటి సంస్థ అయితే రాబోయేటువంటి 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకైతే సిద్ధమైంది. ఆ నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించింది. నిజంగా నారా లోకేష్ గారితో ఆ సంస్థ ఎండి భేటీ అయిన తర్వాత ఆయన చొరవతోనే, అంటే నారా లోకేష్ గారి చొరవతోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే 1,00,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే విశాఖ కేంద్రంగా జరిగినటువంటి భాగస్వామ్య సదస్సు ద్వారా 17 నుంచి 18 లక్షల కోట్ల రూపాయల మేర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే భాగస్వామ్య సదస్సు కంటే ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 నుంచి 8 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చాయి అనేటువంటి వార్తలు మనం చూసాం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ 18-19 నెలల కాలంలోనే మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే కొన్ని లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులుగా వస్తున్నాయి. ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా చేసుకుని పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఇప్పుడు నిజంగా చూసుకున్నట్లయితే విశాఖ కేంద్రంగా ఎన్నో సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి. గూగుల్ సంస్థ ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ని 1,38,000 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ పెట్టుబడులు పెడుతూ ఆ డేటా సెంటర్ని అయితే అభివృద్ధి చేస్తుంది. అలాగే సిఫీ డేటా సెంటర్ రాబోతోంది, మెటా డేటా సెంటర్ రాబోతోంది, అలాగే అదాని డేటా సెంటర్ రాబోతోంది. ఇలా విశాఖ కేంద్రంగా ఇప్పుడు ఎన్నో పారిశ్రామిక సంస్థలు అయితే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఇక అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అమరావతిలో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కూడా
శరవేగంగా పనులైతే జరుగుతున్నాయి. క్వాంటమ్ వ్యాలీ కనుక పూర్తయితే అక్కడ కూడా భారీగా పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, వారిద్దరు చొరవతో కూడా ఇప్పుడు రాష్ట్రానికి అయితే పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.